వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం. అమ్మాయిని పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరని రామన్నారు. నేనే ఎట్టాగో బతివాలి ఒప్పించాను. కంటి పార్వతమ్మ గారిని ఎదురంటి సీతమ్మ గారిని కూడా పిల్లలపై చూసారా చూసారా, పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత దైవభక్తి గుర్తొచ్చింది. ఏమండి, న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. విడిగా వెళ్తే 250 రూపాయలు టికెట్ ఉన్నారు. అదే 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 అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందా? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. జటొచ్చి సాయంత్రం 6 గంటలకు మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద మీద పడి చేస్తారేమిటి కర్మ. మాట ఏమండి, ఎవరి దిగంబర సన్యాసులు? వారు స్వామివారి భక్త కోటి మంగళ స్నానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ. సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది. సర్వం జగన్నాథం. ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా?